హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ నిద్రలో పిక్కలు పట్టేయడం, కాళ్ళ పిక్కలు పట్టేయడం నిద్రలో. ఈ విషయం గురించి చెప్పుకుందాం. సో చాలామందిలో రాత్రి పడుకున్న తర్వాత కండరాలన్నీ పట్టేస్తున్నాయి. ముఖ్యంగా మోకాలు కింది భాగంలో కండరాలు పట్టేస్తున్నాయి, టైట్గా అయిపోతున్నాయి, విపరీతంగా నొప్పులు ఉంటున్నాయి, కాళ్ళు ముడుచుకోవడానికి చాలా పెయిన్ఫుల్గా ఉంది, అలాగే కాళ్ళ వేళ్ళు కూడా తిమ్మిరులు వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలతో సఫర్ అవుతుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేసేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా ఆఫీస్ రిలేటెడ్ ఏ వర్క్ చేసేటువంటి వ్యక్తులైనా, డెస్క్టాప్ అయిన వర్క్ చేసే వ్యక్తులు ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేయడం జరుగుతుంది. అంటే మారుతున్న శైలి, తర్వాత ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ విధానం మూలంగా ఇలా ఎక్కువ పని గంటలు కూర్చొని పనిచేస్తూ ఉంటే వీటి వల్ల కండరాలకు సరైనటువంటి రక్త సరఫరా జరగక ఈ ప్రాబ్లం అనేది అధికంగా రావచ్చు. ఇది ముఖ్యమైనటువంటి ఫస్ట్ కారణం అండి. ఇక రెండవది, విటమిన్ B12 లోపం వల్ల కూడా కండరాలన్నీ పట్టేస్తూ ఉంటాయి. B12 విటమిన్ అనేది బాగా తక్కువగా శరీరానికి ఉన్నప్పుడు రక్త సరఫరాలో లోపాలు వస్తాయి. దానివల్ల కండరాలు పట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పట్టేయడమే కాకుండా నొప్పి కూడా ఉండేటువంటి అవకాశం చాలా అధికంగా కనబడుతుంది. ఇక మూడవ అంశం, సీరం ఎలక్ట్రోలైట్స్ అనేటువంటి ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం కనబడుతుంది. అంటే సోడియం, పొటాషియం, లైక్ క్లోరిన్, ఈ లవణాలు, కాల్షియం, ఈ లవణాలు బ్లడ్లో తగ్గినప్పుడు, అంటే ఈ మినరల్స్ అనేవి బ్లడ్లో తగ్గినప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ తగ్గడం మూలంగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. దానివల్ల కండరాల యొక్క కాంట్రాక్షన్, రిలాక్సేషన్, అంటే సంకోచం, వ్యాకోచం అంటుంటాం కదా, ఈ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ తగ్గుతుంది. దానివల్ల కూడా మనకి కండరాలు పిక్కలు పట్టేయడం జరుగుతుంది. దీన్ని మనం క్రాంప్స్ అని అంటుంటాం. ముఖ్యంగా ఇది మోకాలు కింది భాగంలో ఈ ప్రాబ్లం కనపడుతూ వస్తుంది. ఇంతేకాకుండా డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు, బీపీతో ప్రాబ్లంతో ఉండేటువంటి వ్యక్తులు, శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి వ్యక్తులు, అంటే ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే వ్యక్తులు, ఇప్పుడు బరువులతో పనిచేసే వ్యక్తులు, మూటలు మోయాల్సిన వ్యక్తులు, కొంచెం పనిముట్లతో, ఎక్విప్మెంట్స్తో, మెకానిక్ వర్క్, ఇలాంటి ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. అలా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం అనేది చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ పని గంటలు నిలబడ్డా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. నడక అధికంగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రొఫెషన్స్ మనం చెప్పుకోవాలంటే, లైక్ ఇప్పుడు మనము వెహికల్లో గాలి తక్కువగా ఉందంటే గాలి కొట్టించుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. అతను ఎక్కువసేపు కూర్చోవడం, నిల్చోవడం అనేది రోజులు ఎక్కువసారి జరుగుతుంటుంది. అంటే మోకాలు బెండ్ చేస్తూ కూర్చోవడం, నిలబడడం, ఇది ఎక్కువగా చేస్తుంది. ఎందుకంటే గాలి నింపాలంటే తప్పదు. సో ఆ పని చేసేటువంటి వ్యక్తుల్లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కండరాలన్నీ రాత్రి కాగానే పట్టేస్తూ ఉంటాయి. విపరీతంగా ఇబ్బంది కలుగుతుంది. వీళ్లకు ఏంటి అంటే ఎక్కువగా ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, కొబ్బరి నీళ్లు అధికంగా తాగాలి, శరీరంలో నీటి శాతం పడిపోకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంతేకాకుండా ఆ కండరాలు, పిక్కలు బాగా పట్టేస్తూ ఉంటే ఒక చిన్న హోమ్ రెమెడీ కూడా మనం చేసుకోవచ్చు. ఏంటంటే ముద్ద కర్పూరం, మనందరికీ తెలిసిందే. ఈ కర్పూరాన్ని ఒక ముద్ద తీసుకొని అంతే సైజు ఆవాల యొక్క నూనెను కొంత కలిపి ఈ రెండింటిని కొద్దిగా వేడి చేయాలి. ఆవ నూనె, ముద్ద కర్పూరం ఒక చిన్న కంటైనర్లో వేసి కొంచెం గోరువెచ్చగా వేడి చేసి ఆ గోరువెచ్చగా ఉండేటువంటి నూనెను పిక్కల భాగానికి రాత్రి సమయంలో రుద్దాలి. రుద్ది చిన్నగా మసాజ్ లాగా మర్దన చేసుకోవాలి. అలా నైట్ పూట ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు రోజు చేస్తే ఈ పిక్కల కండరాలు పట్టేయడం చాలా వరకు తగ్గుతుంది. ఇక ఇంటర్నల్గా మనం హోమియోపతి మందులు వాడుకోవాలి. హోమియోపతి మందులు ఈ పిక్కలు పట్టేయడమే కాకుండా అరచేతులు, పాదాల తిమ్మిరులు, మంటలను కూడా తగ్గిస్తుంది. కొంతమంది మనం చూస్తుంటాం, రాత్రి కాగానే పడుకున్నప్పుడు పాదాలు విపరీతంగా పోట్లు వస్తున్నాయండి, పాదాలు మంటలు ఉంటున్నాయి, తిమ్మిరులు వస్తున్నాయి, సూదులతో గుచ్చినట్టుగా నొప్పి వస్తుంది అని బాధపడుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు ఇది మంచి హోమ్ రెమెడీ అండి. ఇది పాటిస్తూ హోమియోపతి మందులు వాడుకోండి. చాలా చక్కగా ఈ పిక్కలు పట్టేయడము, కండరాల తిమ్మిరులు, ఆ పాదాల నరాల మంటలు, ఇవన్నీ కూడా అద్భుతంగా కంట్రోల్కి వస్తాయి. భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే హోమియోపతిలో కూడా దీనికి మంచి మందులు ఉంటాయి. ఎవరికి మీలో ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడుకోండి. ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడండి. ఇదండి ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.